రాజధాని ఎక్కడే ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అని అన్నారు. ఇప్పుడు ఈరోజు 3 రాజధానులు అన్నారు. దాని మీద ఇప్పుడు ఒకటే రాజధాని అని చెప్పాడు మాకు. మా ఎమ్మెల్యే చెప్పింది, ఆర్కే గారు చెప్పారు. మేము వైసీపీ కోట్లు వేసాము, వేయించాము. ఆ రోజు అంతా ఒకటే రాజధాని బ్రహ్మాండంగా చేస్తామని చెప్పాడు. వచ్చిన తర్వాత మామూలుగా 6 నెలలు కూడా తిరగలేదు. కనీసం వాళ్ళే ఇప్పుడు ఎవరికి తెలియదు, కనీసం మాకు కూడా తెలియదు 3 రాజధాని. ఆ రేత్రి ఆ అసెంబ్లీ చెప్పటమే మోసం చేశాడు. 3 రాజధాని మోసం చేశాడు ఆయన. మరి మనం ఏం చేయగలుగుతాం మోసం చేసిన దానికి? అది తగిన బుద్ధి ఇప్పుడు ఈ ఎలక్షన్లో చెబుతాం మళ్ళీ. అసలు సార్ జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందింది. బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. అసలు కనపడుతుంది కదా, రోడ్లు కనపడుతున్నాయి. అసలు మన తుఫాన్ వచ్చింది, ఆ మధ్యలో దిగలా. ఒక టెంట్ వేసుకున్నాడు గురువు గారు. ఆ టెంట్ వేసుకుని టెంట్లో కూర్చొని ఒక రాజులాగా పరిపాలిస్తున్నాడు రాష్ట్రాన్ని. ఏంటంటే అతను ఒక నియంతలాగా, అతను ఒక రాజులాగా. ఎందుకంటే ఒక అవకాశం 151 ఇచ్చారు కదా. ఇక 151 ఎమ్మెల్యేలు ఇస్తే నేను ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా ప్రజలు ఏదైనా నేను చెప్పిన మాట నా ఆలోచనతో ఉన్నాడు తప్పితే రాష్ట్రాన్ని బాగు చేయడం లేదు. బటన్ నొక్కుతున్నాడు. బటన్ ఏముంది, నువ్వు నొక్కబడి నొక్కో, డబ్బులు ఉంటే అక్కడ